ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సెకండ్ రౌండ్ చాలా సింపుల్ రౌండ్ అని అందరూ అనుకుంటారు, కానీ దీనికే బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేయాలి. లేనోళ్ళు అక్కడ కూర్చోండి, ఉన్నోళ్ళు ఆడతారు. ఇటువైపు నుంచి ముగ్గురు అక్కలు వస్తారు, ముగ్గురు బావలు వస్తారు. సో వచ్చి మీ పోడియంస్ దగ్గర నుంచి ఉంటారు. అండ్ ఇక్కడ మీకు ప్లకార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మీ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయింది ఏ, నెక్స్ట్ బి, సి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి 3 ఆప్షన్స్ ఇస్తాను మీకు, ఏబిసి. మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో అనుకొని ఉండండి. నేను ఎప్పుడైతే ఓపెన్ యువర్ ప్లకార్డ్స్ అని చెప్పని అంటానో అప్పుడు మీరు ఓపెన్ చేయాలి. సో ఎవరైతే ఎక్కువ సైడ్ రైట్ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. ఒకవేళ ఇద్దరు ఈక్వల్ గా తీసారనుకోండి, ఫాస్ట్ గా ఎవరు తీస్తారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. ఆన్సర్స్ డిస్కస్ చేయొచ్చు అన్న. ఎందుకు గూగుల్లో చూసుకోండి, ఫోన్లు కూడా ఇస్తాం. ఇండివిజువల్ గా ఎవరాట కానీ మ్యాథ్స్ గ్రూప్ కి వస్తాయి. గ్రూప్ మ్యాచ్ అవ్వాలి కదా, ఆన్సర్స్ మ్యాచ్ అవ్వాలి కదా, అందరూ ఒకేలాగా ఆలోచిస్తున్నారు లేదా అనేది తెలియాలి. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? సునీతక్క, మృదులక్క, స్టెల్లా. ఆల్ ద 3 బ్యూటిఫుల్ విమెన్ ఆన్ స్టేజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి కేసీ, రాజు అండ్ పెళ్ళని ప్రసాద్. ఆల్ హ్యాండ్సమ్ హంగ్స్ ఆన్ స్టేజ్. నేను క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్ కి 3 ఆప్షన్స్ ఇస్తాను. నేను ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ చేయాలి. ఓకే, నాకు డౌట్, 3 ఎందుకు పెట్టారు మరి? ఏబిసిరా 3 ఆప్షన్లు ఇస్తారా? ఆప్షన్ ఏ అనుకో, ఆప్షన్స్ ఇస్తావా? నువ్వేనా పంపించావండి? ఓకే ఓకే డన్. గెలుద్దాం అనుకున్నావా? నువ్వు ఈయన పెట్టుకొని గెలుద్దాం అనుకున్నావు కదా? yes పక్కా గెలుస్తాం. హలో, నన్నే అట్లా అంటే మరి అన్నని పెట్టుకురు మరి. చూద్దాం, వాడాలాడతాడు చూద్దాం. ఇప్పుడు దాకా అన్నావు కదా, ఇప్పుడు చూస్తారు. Here comes the first question. ఆడవాళ్ళు ఒక రహస్యాన్ని ఎంతసేపు దాచి ఉంచగలరు? ఆప్షన్స్ టెస్టులు చేయించుకోలేదా? చేయించుకున్నా. కంగారు ఎందుకు మరి? ఆప్షన్ ఏ 27 గంటలు, ఆప్షన్ బి 47 అవర్స్ 47 గంటలు, ఆప్షన్ సి 67 67 గంటలు. ఆడవాళ్ళు ఒక రహస్యాన్ని ఎంతసేపు దాచి ఉంచగలరు? ఆప్షన్స్ ఆప్షన్ ఏ 27 అవర్స్, ఓకే. ఆప్షన్ బి 3, 2, 1 47 అవర్స్, ఆప్షన్ సి 67 అవర్స్. గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్ అండ్ ఓపెన్ యువర్ ప్లకార్డ్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్. హలో ఇక్కడ తెలిసిన ఇటు బా, ఏం యూనిటీ. నువ్వు ఎందుకు బి అనుకున్నావు? 40 అంటే ఏమన్నా దాచారా? 47 మా భార్య ఏ విషయం ఎక్కువసేపు దాచుకో, జల్దీ చెప్పేస్తే. అప్పుడు 27 తీయాలి కదా, 47 27 చెప్పినావు, 40 చెప్పినావు కదా. 27 చెప్పారా? అన్నా 27 చెప్పలే, 77 ఏదో చెప్పినావు. ఆప్షన్ ఏ 27 అవర్స్, ఆప్షన్ బి 47 అవర్స్. అట్లెట్లా అమ్మ స్టెల్లా, ఈసారి కొడితే కొట్టుగా తల మీద కొట్టుకమ్మా ప్లీజ్. నీ మొహం మీద కాకిరెట్టయ్యా. ఎక్కువసేపు దాచుకోలేదు కాబట్టి. అన్నా తక్కువలో ఏదో వచ్చింది, 40 వచ్చింది, అదే మైండ్ లో వచ్చింది, అదే తీసిన. మెంటల్ ఫెలో, తక్కువ 27 అవర్స్. మళ్ళీ వాళ్ళు తిడతారు, నీకు ఆప్షన్ చేంజ్ చేస్తా, చేంజ్ చేస్తారు. అన్న చీటింగ్ చేయొద్దు అన్న, బీనే తీసినారు వాళ్ళు ఫస్ట్. ఇప్పుడు ఏ ఎందుకు పెట్టావు? నువ్వు పెట్టమన్నావు అన్న. మార్చుకుంటాను. ఎక్కువసేపు ఏమన్నావు అన్న? 27 తక్కువ అంటే అది పెట్టినా. నాకు ఇదే 48 అవర్స్ లో చెప్తాను. నాకు నేను మార్చుకుంటాను. 27 చెప్పలేదు అని చెప్పని అన్నావా? నేను ఇక ఛాన్స్ ఇచ్చాను. సరే అన్న, నీ గురించి నీకు. ఇప్పుడు నాకు మార్చుకునే ఆప్షన్ ఏమైనా ఉందా? ఉంది. భార్యని ఆప్షన్ ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు అనుకుంటున్నా అంటే లేడీస్ ఏ విషయాన్ని ఎక్కువసేపు దాచుకోలేరు. అదే అడిగిండు, ఎంతసేపు అని అడుగుతుర్రు. మీరు సార్? యాక్చువల్లీ ఇక్కడ జెడ్ ఆప్షన్ కూడా పెట్టాలి బ్రో. ఎందుకు అంటే 27 చాలా ఎక్కువ. కరెక్ట్ చెప్పాడు, 27 అవర్స్ చాలా ఎక్కువ అమ్మాయిలకి. సో నాకు తెలిసి మాక్సిమం ఆడవాళ్ళు ఎక్కువసేపు దాచగలరని నేను అనుకుంటున్నా. మీరు ఎందుకండి? నేను ఆయన చెప్పినట్టు నేను చాలా తొందరగా బయటపడిపోతా. అబద్ధం ఆడితే దాచితే తొందర బయటపడిపోతా, కాబట్టి నా కేసులో వర్కౌట్ అవుతుంది ఇది ఫస్ట్ ఆప్షన్. బట్ అందరి కేసెస్ లో వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు.
నువ్వమ్మా? సేమ్ అన్న, ఒక 3-4 అవర్స్ కంటే ఎక్కువ దాచలేను. అమ్మా నువ్వు? నేను ఒక 1 minute. 1 minute? అంటే ఇప్పుడు నువ్వు నాకు ఏమని చెప్తే నీ దగ్గర ఏం చెప్పా, పోయి వేరే వాళ్ళకి చెప్తా. లేడీస్ ఎక్కువ దాచేది ఎక్కువసేపు దాయగలదే చెప్పనా? పాత నైటీలు, పాత చీరలు. అబ్బాయి ఏం రాస్తారు అరే? అబ్బాయిలు పొట్ట దాస్తారమ్మా, బట్ట దాస్తారమ్మా. రాజు నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తాను, నువ్వు అదే ఫిక్స్ అవుతావు లేకపోతే నేను మార్చుకుంటావా? తర్వాత మళ్ళీ అది ఇది అనవద్దు, నీకు ఏది కావాలంటే అది పెట్టుకో. అంటే ఇప్పుడు నేను ఒక్కని ఓడిపోతే అందరూ ఓడిపోయినట్ట అంతే. అయితే వద్దులే. ఒక సర్వే ప్రకారం ఆడవాళ్ళు ఒక విషయాన్ని, ఒక రహస్యాన్ని ఎక్కువసేపు అంటే ఎంతసేపు దాచుంచగలరు అని అంటే నేను ఇచ్చిన ఆప్షన్స్ లో అందరూ 27 hours అని తీశారు, 27 గంటలని తీశారు. దాట్స్ అబ్సల్యూట్లీ. నేను ఇచ్చిన ఆప్షన్స్ లో అందరూ 27 hours అని తీశారు, 27 గంటలని తీశారు. దాట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. And the right answer is B, 47 hours. నేను తీసింది కరెక్టే, నాకు క్వశ్చన్ అర్థం కాకపోయినా తీసాను. ఎన్ని వద్దు, నీకు లాస్ట్ ఛాన్స్ కూడా ఇందాక చెప్పా, నీ ఇష్టం. నేను అప్పుడు కూడా అన్నా నీ ఇష్టం అన్నా. నువ్వే చేసావు, మాట బీ తీసాడు. నమ్మించి గొంతు కోసిరనా? అట్లనే పెళ్లిలో ఇట్లా అదే అయింది, ఇప్పుడు ఇట్లా అదే అవుతుంది. ఈ సర్వే చేసిన మస్తాన్ ఎవరు? మా డైరెక్టర్. సో ఫస్ట్ లోనే వాడు బి తీసాడు. ఆయన విల్ గో టు. చెప్పండి. నడవదు అట్లా నడవదు. నీకు నన్ను కలవాలి, టచ్ చేయాలి అంటే అడుగు. అదే ప్రతిసారి ఇక్కడ దాకా నడుచుకుంటూ రావక్కర్లేదు. ఇప్పుడు అక్కడ ఇస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. కాదు, వాడు పాపం ఫస్ట్ బి పెట్టాడు కదా, మార్చుకున్నాడు కదా 10 సార్లు నేనే మార్చుకున్నాడు చెప్పా, కదా. కన్ఫ్యూజ్ చేసా కదా. కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాడా? నువ్వు ఇంత దగ్గర కోసం నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. ఫస్ట్ మంచి ఆటగాళ్ళు. నువ్వు అంతా చెప్తున్నావు కాబట్టి సరే చూద్దాం, ఆలోచిస్తాను. నువ్వు ఫస్ట్ కూర్చో, ఎక్కువసేపు నడవద్దు. నువ్వు ఆ పర్సనల్ ముచ్చట్లు ఆడ బయట పోయి మాట్లాడుకోరు. పాయింట్ ఇద్దాం అనుకున్నా, పోయింది. లేదు పాయింట్ లేదు. నేను వేసుకుని వచ్చిన పాయింట్ ఆల్రెడీ, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ క్వశ్చన్ నో పాయింట్. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అక్కలకు సపోర్ట్ చేస్తూ అడిగాం కాబట్టి సెకండ్ క్వశ్చన్ బావలకు సపోర్ట్ చేస్తూ అడుగుదాం. ప్రపంచంలోని జైలు లేని దేశం ఏది? ఇప్పుడు మళ్ళీ పోతుందిరా, నువ్వు పోగొట్టుకుంటావు కావాలని చెప్పేది. ఆప్షన్ కాదు, ఎట్లా చెప్పాడంటే నేను అక్కడికి వెళ్ళొచ్చాను, నన్ను ఎవడేం చేయలేదు అన్నట్టు చెప్పాడు. ఆప్షన్స్ కూడా అవసరం లేదు అన్నట్టు చెప్తున్నాడు. ప్రపంచంలోని జైలు లేని దేశం ఏది? ఆప్షన్ ఏ నెదర్లాండ్స్, ఆప్షన్ బి బెల్జియం, ఆప్షన్ సి జర్మనీ. గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్ అండ్ ప్లీజ్ రైజ్ యువర్ ప్లకార్డ్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్. ఆప్షన్ బి ఏంటి? బ్రెజిల్. అక్కడ ఉండదా జైలు? ఓన్లీ ఫ్రీడమ్ ఉంది అక్కడ, జైల్స్ ఉండే. నువ్వు బి అని ఎందుకు అనుకున్నావు? ఏ కాదు కాబట్టి. మీరు ఏ ఎందుకు అనుకున్నారు? బి కాదు కాదు. నెదర్లాండ్స్ మేము మొన్న వెళ్ళొచ్చాం, నేను మృదుల. సో అక్కడ నాకు ఐడియా ఉంది, సో కాబట్టి. మరి ఆవిడ ఎందుకు బి తీసారు మీరు? బెల్జియం కూడా వెళ్ళాం, నెదర్లాండ్స్ వెళ్ళాం. మరి ఆయన నెదర్లాండ్స్ అంటే బెల్జియం లో వాఫల్స్ ఎక్కువగా బాగుంటాయి కదా, సో దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, జైలు మీద ఎక్కువ ఉంటదేమో అని ఒక అలా. మరి నెదర్లాండ్స్ లో మీరేం కాన్సన్ట్రేట్ చేశారు? ఆయన ఉండదని అంత కన్ఫర్మ్ చెప్తుంటే మీరు సి అని ఎందుకు అనుకున్నారు? ఊరికే అనుకున్నాను. ఒక్క నిమిషం, తను సి అని తీస్తుంది తెలుసా? నన్ను చూడు, సి అంది. ఓకే, సో ఇక్కడ 2 బీలు, ఒక సి, ఇక్కడ 2 బీలు, ఒక ఏ. సో ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ ఉన్నట్టే ఇక్కడ. సో లెట్స్ సీ వాట్స్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ నెదర్లాండ్స్. బావగారు యో విత్ 1 పాయింట్. మూవింగ్ ఆన్ టు యువర్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ రసం తాగడం వల్ల పొట్ట తగ్గే అవకాశం ఉంది? ఆప్షన్స్. టెస్ట్ రిజల్ట్స్ రాలేదా? ఏదో తేడాగా ఉందేంటి?
ఆప్షన్ ఏ కాకరకాయ రసం, ఆప్షన్ బి ఆలోవెరా రసం, అలోవెర్రా ఆప్షన్ సి ఉల్లిపాయ రసం. గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్ అండ్ రైస్ యువర్ ప్లకార్డ్స్ ఇన్ 3 2 1 ఓపెన్. వావ్, BCB. నువ్వు బి అని ఎందుకు అనుకుంటున్నావు? అలోవెరా రసం అని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే అది ఎప్పుడు రాలే నేను అందుకని. ఆప్షన్ మార్చుకుంటావా? అదే ఆప్షన్ ఉంటుంది. లేదు అదే. నువ్వు ఆప్షన్ సి. ఎస్. ఎందుకు? అంటే ఇందాక ఏ దిశ బి దిశ. బి కన్ఫర్మ్ అలోవెరా. తెలుసా మీకు? నో ఐ నెవర్ ట్రైడ్ బట్ ఐ నో. ఇక్కడ అన్ని బీబీబీ మీరేం డిస్కస్ చేసి తీసుకుంటున్నారు? మాకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది సుధీర్. వి హావ్ బ్రెయిన్. బి ఫర్ బావా అని ఐకమత్యంతో ముగ్గురు బి తీశారు. నీకు బ్రేక్ ఇవ్వాల్సిందే. మీరండి? అంటే ఆయనకి ఎలాగ పొట్టుంది కదన్నా, సో అలోవేరా తాగడం వల్ల అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మొత్తం యాక్సిడెంట్ అయిపోయి పొట్టంతా కరిగిపోద్ది అని చెప్పేసి. చాలా సైంటిస్ట్ లా చెప్తున్నావు అమ్మా తల్లి. నువ్వమ్మా? ఇన్స్టాగ్రామ్ లో చూసినా. చూసావా? ఓ వెరీ గుడ్. సో ఇంతమంది కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టి చూద్దాం మరి ఏ రసం కరెక్ట్. సరే, లెట్స్ సీ వాట్స్ ద రైట్ ఆన్సర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. రైట్ ఆన్సర్. నేను డాక్టర్ కాకపోవచ్చు, ఈ మెడికల్ ఫీల్డ్ లో డాక్టరేట్ ఇచ్చారు నాకు తెలుసా. ఐఎమ్ ఇన్ షాక్. నాకు హెయిర్ గ్రోత్ అనుకున్నాను. అది మీరు ఇన్స్టాగ్రామ్ చూసేలా పాడైపోతున్నారు. అంతా రైట్ అని చెప్పలేం కదా మన సోషల్ మీడియాలో చూసేది. యాక్చువల్లీ మా డైరెక్టర్ డాక్టర్ కూడా అప్పుడప్పుడు ఇలా ట్రీట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. సో అది చెప్పాడంటే కంపల్సరీగా రైట్ అయ్యి. సో బావలో యూఆర్ అగైన్ విత్ వన్ మోర్ పాయింట్. ఈ రౌండ్ లో యాక్చువల్లీ 4 క్వశ్చన్స్ అడగాలి. 4 క్వశ్చన్స్ లో ఆల్రెడీ 2 క్వశ్చన్స్ వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్పేశారు. యాక్చువల్లీ చెప్పాలంటే 3. ఫస్ట్ కూడా చెప్పారు కానీ అది మనం ఇవ్వలేదు. 2 ఆల్రెడీ చెప్పేశారు. థర్డ్ క్వశ్చన్ ఎలాగో నలిఫై అయిపోయింది. ఇంకొకటే క్వశ్చన్ ఉంది, అది మీరు చెప్పినా సరే ఈ రౌండ్ విన్ అవ్వరు. కాబట్టి డిక్లేర్ చేస్తున్నాం ఈ రౌండ్ విజేతలు ఎవరంటే మేమే. బావగారు.